చూడండి, సింప్లిఫికేషన్ నుండి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అడుగుతున్నాడు. ఏమిచ్చిండు? 25 పవర్ 1/2 ప్లస్ 25 పవర్ మైనస్ 1/2 యొక్క సూక్ష్మీకరణ విలువ ఎంత? ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ 25 పవర్ 1/2 ప్లస్ 25 పవర్ మైనస్ 1/2 ఈజ్, చూడండి మనకి ఏమిచ్చిండు? 25 పవర్ 1/2 ప్లస్ 25 పవర్ మైనస్ 1/2. దీని విలువ ఎంతో కనుక్కోమాడు. చూడండి, 25 పవర్ అంటే 25 ఏమని రాసుకోవచ్చు? 5 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. దానికి పవర్ ఏముంది? 1/2 ప్లస్ 25 పవర్ 25 ఏమని రాసుకోవచ్చు? 5 స్క్వేర్ ఇంటూ మైనస్ 1/2. 2కు 2 క్యాన్సిల్ అవుతుంది, 2కు 2కు క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది? 5 ప్లస్ 5 పవర్ మైనస్ 1 అనేది మిగులుతుంది. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? ఏ పవర్ మైనస్ 1 ఏమని రాస్తాం? 1/aగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 5 ప్లస్ 1/5. అప్పుడు ఏమవుతుంది? 5 5 25, 25 ప్లస్ 1 26. 26/5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అమీషా తన గిఫ్ట్ షాప్లోని అన్ని ఉత్పత్తులపై 30% పండుగ రాయితీని ప్రకటించింది. గుర్మిత్ తన కోసం ఒక బహుమతిని కొనుగోలు చేశాడు మరియు 1110 రాయితీ పొందాడు. అయితే బహుమతి యొక్క గుర్తించబడిన ధర ఎంత? చూడండి, ఎప్పుడే కానీ గుర్తించబడిన ధర ఏమవుతుంది? గుర్తించబడిన ధర వచ్చేసి ఎప్పుడే కానీ 100%కి సమానం. అయితే అమీషా అంటే తన షాప్లోని అన్ని ఉత్పత్తులపై 30% డిస్కౌంట్ ఇస్తుందంట. అంటే 100%లో నుంచి 30% డిస్కౌంట్ ఇస్తే ఎంతకు అమ్ముతున్నది? 70%కి అమ్ముతుంది. 70%కి అమ్ముతుంది. అయితే గుర్మిత్ తన కోసం ఒక బహుమతిని కొన్నాడంట ఆ షాప్లో. అయితే దాని మీద రాయితీ ఎంత వచ్చిందంట అంటే 1110 పొందాడంట. అంటే తను 30% డిస్కౌంట్ ఇస్తుంది, ఇతనికి 1110 రూపాయలు తక్కువ వచ్చింది. అంటే 30% వాల్యూ వచ్చేసి ఎంత? 1110 రూపాయలు. అయితే మనకేం కావాలి? బహుమతి యొక్క గుర్తించబడిన ధర. గుర్తించబడిన ధర అంటే ఎంత శాతం? 100% కదా. 100% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 1110/30. 0కు 0 క్యాన్సల్, 3 1 3, 3 3 9, 11 ఇట్లకి వెళ్ళి 9 పోతే 2 మిగులుతుంది, ఇక్కడ 1 21, అంటే 3 ఏళ్ళ 21. 100 ఇంటూ 37. గుర్తించబడిన ధర ఎంత? 3700. ఆ బహుమతి యొక్క గుర్తించబడిన ధర ఎంత? 3700. చూడండి, ఎప్పుడే కానీ గుర్తించబడిన ధర 100కి సమానం. అసలు ధర అనేది ఎప్పుడైనా 100 ఉంటుంది. అయితే దాని మీద ఆమె 30% డిస్కౌంట్ ఇస్తుందంట. ఈ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల గుర్మిత్కి 1110 రూపాయలు తగ్గిందంట. అంటే అప్పుడు ఏమవుతుంది? 30% వాల్యూ వచ్చేసి 1110 రూపాయలు అవుతుంది. అయితే మనకి ఏం కనుక్కోన్నాడు? గుర్తించబడిన ధర. గుర్తించబడిన ధర అంటే 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది? గుర్తించబడిన ధర 3700 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. డజన్కు 150 చొప్పున నారింజ పండ్లను విక్రయించడం ద్వారా శశి 25% నష్టపోతాడు. అయితే 20% లాభం పొందాలంటే తను ఏ రేట్కు విక్రయించాలి? చూడండి, డజన్కి 150 రూపాయల చొప్పున అమ్మితే నారింజ పండ్లను విక్రయించడం ద్వారా శశి 20% నష్టపోతున్నాడంట. అంటే అసలు ధర ఏమవుతుంది? అసలు ధర ఎప్పుడే కానీ 100%కి సమానం. అయితే 25% నష్టపోతున్నాడంట. 25% నష్టపోతే ఎంతకు అమ్ముతున్నట్టు? 100%లో 25% పోతే 75%కి అమ్ముతున్నాడు. నూట 150కి అమ్మడం వల్ల 25% నష్టపోతున్నాడు. అంటే 25 నష్టపోతున్నాడు అంటే 75కి అమ్ముతున్నాడు. అయితే ఏమడుతున్నాడు? మనం 20% లాభం పొందాలంటే తను వాటిని ఏ రేటుకి అమ్మాలి? 20% లాభం పొందాలంటే ఏమేం కావాలి? అసలు ప్లస్
20% లాభం. అసలు ఎంత మనకు 100% ప్లస్ 20% లాభం అడుగుతున్నాడు కదా, అంటే టోటల్ 100 + 20 120%కి అమ్మాలి. 120%కి అమ్మితే మనకు వస్తువు మీద 20% లాభం అనేది వస్తుంది. అయితే చూడండి 150కి అమ్మిండు, పర్సంటేజ్లో ఎంత కమ్మినట్టు 75% కదా అమ్మింది. అంటే 75% వాల్యూ వచ్చేసి 150 అయితే మనకి ఎంత శాతం కావాలి, 120% ఎంత లాభం కావాలంటే 120% అంటే లాభంతో కలిపి మనకు టోటల్ శాతం ఎంత 120%. 120% వాల్యూ ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే 120 × 150/75. 75 1 75 2 ఎంత మిగులుతుంది, 120 × 2. 120 × 2 ఎంత, 240. అంటే 240 రూపాయలకు అమ్మడం వల్ల అతనికి ఆ నారింజ పండ్ల మీద 20% లాభం అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 15 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వయసు 15 సంవత్సరాల క్రితం వయసుకి 4 రెట్లు ఉంటుంది. అయితే అతని ప్రస్తుత వయసు ఎంత? చూడండి, ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంతో మనకు తెలియదు. అయితే వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి ఎక్స్ అనుకుందాం. తన వయసు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే, అయితే ఏమంటున్నాడు, 15 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వయసు 15 సంవత్సరాల తర్వాత అంటే యాడ్ చేయాలి కదా, ఎక్స్ ప్లస్ 15 వయసు 15 సంవత్సరాల క్రితం వయసుకి, 15 సంవత్సరాల క్రితం అంటే వెనక్కి కదా, అంటే మైనస్ 15కి ఎన్ని రెట్లు అంట, 4 రెట్లు. రెట్లు అంటే ఇంటూ చేయాలి. అయితే అతని ప్రస్తుత వయసు ఎంత? అయితే మనం ఎక్స్ ఎంతనో కనుక్కోవాలి. చూడండి, ఎక్స్ ప్లస్ 15 ఇక్కడ వచ్చేసి 4x, 15 నల్ల మైనస్ 15 నల్ల 60. ఈ ఎక్స్ని అక్కడ తీసుకెళ్ళండి, 16 ఇక్కడ తీసుకురండి. ఏమవుతుంది, ఈ ఎక్స్ అక్కడ పోతే మైనస్ అవుతుంది. అంటే 4x నుంచి ఒక ఎక్స్ పోతే 3x. ఇది 15 ఇక్కడనే ఉంటుంది, -60 ఇక్కడ వస్తే +60 అవుతుంది. అంటే 60 + 15 ఎంత, 75. ఈ ఎక్స్ ఇక్కడనే ఉంచి 3 అక్కడ పోతే ఏమవుతుంది, ఇక్కడ 3 అనేది ఇంటూ చేస్తుంది, ఇక్కడ పోతే బై అవుతుంది. 75/3 ఏమవుతుంది, 3 1 3, 3 2 6, మళ్ళీ 7 నుంచి 6 పోతే 1 మిగులుతుంది, ఇక్కడ 5 అంటే 15, 3 5 15. అంటే ఎక్స్ వచ్చేసి 25. ఎక్స్ అంటే ఏంటి మనకు, అతని యొక్క ప్రస్తుత వయసు ఎంత, 25 సంవత్సరాలు. చూడండి, అతని ప్రస్తుత వయసు ఎంత మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. అయితే మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చిండు, 15 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వయసు, 15 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వయసు, 15 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ చేయాలి కదా, ఎక్స్ ప్లస్ 15. ఆ వయసు అనేది 15 సంవత్సరాల క్రితం వయసుకి, అంటే ప్రజెంట్ ఉన్న వయసుకు 15 సంవత్సరాల క్రితం అంటే మైనస్ చేయాలి. ఎక్స్ మైనస్ 15కి 4 రెట్లు అంట. 4 రెట్లు అంటే ఇంటూ 4. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ = 25 వస్తుంది. ఎక్స్ అనేది మనం ఫస్ట్ ఏమనుకున్నాం, వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు. వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఏమవుతుంది, 25 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక వ్యక్తి కిస్మిస్ను కిలోకు 320 కొనుగోలు చేసి 25 గ్రాములకు 6 రూపాయల చొప్పున విక్రయిస్తే అతనికి లాభం లేదా నష్ట శాతం ఎంత? అయితే కిలో కిస్మిస్ని 320 కొని 25 గ్రాములకు 6 రూపాయల చొప్పున అమ్ముతున్నాడంట. అయితే అతనికి లాభమా నష్టమా, అది ఎంత శాతం అని అడుగుతున్నాడు. చూడండి, అతను ఎంత కొంటున్నాడు, 1 కేజీ కిస్మిస్ ఎంత కొంటున్నాడు, 320 రూపాయలకు కొంటున్నాడు. ఓకే, అయితే 25 గ్రాములకు 6 రూపాయల చొప్పున, 25 గ్రాములకు 6 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. ఇరవై ఐదు గ్రాములకు 6 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు అంటే
1000 గ్రాములకు ఎంత అమ్ముతాడు? 1000 గ్రాములకు ఎన్ని రూపాయలకు అమ్ముతాడు? 25 గ్రాములకు 6 రూపాయలు. అయితే 1000 గ్రాములకు ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే కిలోకి 1000 గ్రాములు కదా, 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రాములు కదా. అందుకే 1000 గ్రాములకు ఎంత? 25 గ్రాములకు 6 రూపాయల చొప్పున అమ్మితే 1000 గ్రాములకు ఎంతకు అమ్ముతున్నాడు కావాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే 1000 × 6/25. 25 ఒకట్ల 25, 25 నల్ల 100, మళ్ళీ ఇక్కడ 0 అంటే 40. 40 × 6 ఎంత? 40 × 6 240 రూపాయలు. ఇది తను అమ్మే రేటు. ఈ 240 అనేది 25 గ్రాములకు 6 రూపాయల చొప్పున అమ్మితే 1 kgకి 240 రూపాయలకు అమ్ముతున్నాడు. అయితే ఎంత పెట్టి కొన్నాడు? 320 రూపాయలు పెట్టి కొన్నాడు. ఎప్పుడే కానీ కొన్న ధర అనేది 100% అవుతుంది. 320 అనేది కొన్న ధర అనేది ఎప్పుడే కానీ 100%. అయితే మనకు ఎంతకు అమ్ముతున్నాడు? 240కి అమ్ముతున్నాడు. అయితే ఎంత నష్టం వచ్చింది? 320 నుంచి 240 పోతే ఎంత? 80 రూపీస్ అనేది నష్టం వచ్చింది. అది ఎంత శాతం ఆడుతున్నాడు? క్రాస్ మల్టిప్లై చేస్తే 80 × 100/320. 0కి 0 క్యాన్సల్. 8 ఒకట్ల 8, 8 నల్ల 32, 4 2ల 8, ఇంకా 2 మిగులుతుంది. 20 అంటే 4 5ల అంటే 25% నష్టం వస్తుంది. అతనికి 25% అనేది నష్టం వస్తుంది. చూడండి, కిలో 320 రూపాయలు పెట్టి కొన్నాడు. కిలో అనేది 320 రూపాయలు పెట్టి కొన్నాడు. అయితే 25 గ్రాములకు 6 రూపాయల చొప్పున అమ్ముతున్నాడంట. 25 గ్రాములకు 6 రూపాయలు అమ్మితే కిలోకి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు కదా. 1000 గ్రాములకు ఎంత? క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ చేస్తే మనకు 1 kgకి వచ్చేసి ఎంత వస్తుంది? అమౌంట్ 240 రూపాయలు అనేది వస్తుంది. ఇది తను అమ్ముతున్న ధర. కొన్న ధర ఎంత? 320. ఎంత గ్యాప్ ఉంది? 80 రూపాయలు అనేది నష్టం వస్తుంది. అయితే ఎప్పుడే కానీ కొన్న ధర 100%కి సమానం. 320 రూపాయలు అనేది 100% అయితే తనకు వచ్చిన నష్టం ఎంత? 80 రూపాయలు కదా. 80 అనేది ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ చేస్తే 25% అనేది నష్టం వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక వ్యక్తి 3 సంవత్సరాలకు సంవత్సరానికి 10% సాధారణ వడ్డీ మరియు 3 సంవత్సరాలు దాటిన కాలానికి సంవత్సరానికి 15% సాధారణ వడ్డీ చొప్పున కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఒకవేళ అతడు 7 సంవత్సరాల చివరిలో మొత్తం 2884.50 వడ్డీని చెల్లించినట్లయితే అప్పుడు అతడు తీసుకున్న మొత్తం ఎంత? చూడండి, వడ్డీ ఇచ్చాడు, అసలు కనుక్కో అంటున్నాడు. అయితే ఏమంటున్నాడంటే అతను మొత్తం ఎన్ని సంవత్సరాలకు? 7 సంవత్సరాలకు అమౌంట్ అప్పుగా ఇచ్చిండంట, అప్పుగా తీసుకున్నాడంట. అయితే ఫస్ట్ 3 సంవత్సరాలు 10% వడ్డీ అంట, 3 సంవత్సరాలు దాటిన తర్వాత 15% వడ్డీ అంట. చూడండి, సాధారణ వడ్డీలో శాతం వడ్డీ అనేది డైరెక్ట్ వస్తుంది. అదే చక్ర వడ్డీలో అయితే వడ్డీకి వడ్డీ అవుతుంది కాబట్టి అది వేరేలా ఉంటుంది. ఇప్పుడు మొదటి 3 సంవత్సరాలు 10% అంటే సంవత్సరానికి 10% అంటే 3 సంవత్సరాలకు ఎంత శాతం అవుతుంది? 30% అవుతుంది. ఇది ఫస్ట్ 3 ఇయర్స్కి, ఫస్ట్ 3 సంవత్సరాలకి ఇది. అయితే 3 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి ఎంత అంట? 15% అంట. 3 సంవత్సరాల తర్వాత అతను 7 సంవత్సరాలు తీసుకుంటుగా 3 సంవత్సరాల తర్వాత అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు సంవత్సరానికి 15% అంటే 4 × 15 60%. 3 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత శాతం? 90%. ఇది వడ్డీ. మనకు అసలు కావాలి. అసలు ఎప్పుడే కానీ 100% ఉంటుంది. అసలు అనేది ఎప్పుడే కానీ 100%. వడ్డీ మనకు 90% వచ్చింది. దాని నుంచి మనము 100% అసలు కనుక్కోవాలి. చూడండి, వడ్డీ ఇచ్చిండు మనకు 90% అంటే ఎంత? వడ్డీ అనేది 2884.50. అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 100 × 2884.50/90 ఏమవుతుంది? ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఈ 0 కా 0
క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 10 తోటి ఇంటూ చేయండి. 10 తోటి ఇంటూ చేసిన పాయింట్ పోతుంది కదా, 2845/9 క్యాన్సిలేషన్ చేస్తే 9 ఒకటి 9, 9 మూల 27, ఇంకొకటి మిగులుతుంది, 9 2 18, ఇంకేముండదు కాబట్టి 0, 9 5 45, అంటే 3205 రూపాయలు. ఏంటిది అస్సలు, 3205 రూపాయలు అనేది అసలు అవుతుంది. చూడండి, ఫస్ట్ 3 సంవత్సరాలు, సంవత్సరానికి 10% అంట, అంటే 30%. మిగతా ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు సంవత్సరానికి 15% అంటే 4 × 15 60. మొత్తం తనకు వచ్చిన వడ్డీ 90%. మనకు అసలు అనేది ఎప్పుడే కానీ 100%గా 90% వాల్యూ ఇచ్చిండు. 100% ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తే 3205 రూపాయలు అనేది అసలు అవుతుంది. ప్రాబ్లం చూడండి, సింప్లిఫికేషన్ నుంచి ఎంత లేదన్నా ఒక 3-4 క్వశ్చన్లు ఇస్తున్నాడు గ్రూప్ డిలో. చూడండి, ఒకవేళ x - y = 13 మరియు xy = 25 అయితే x² - y² ఎంత అంటున్నాడు. చూడండి, x - y = 13 ఇచ్చిండు, కామా xy = 25 ఇచ్చిండు. అయితే మనం ఏం కనుక్కున్నాడు, x² - y² వాల్యూ ఎంత అంటున్నాడు. అయితే దీనికి స్క్వేర్ చేయండి. దీనికి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, x - y హోల్ స్క్వేర్ మైనస్ = 13². ఇది ఎలా ఉన్నది, a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, అంటే a² + b² - 2ab. అలానే సేమ్ ఇది రాస్తే x² + y² - 2xy = 13² అంటే ఎంత, 169. స్క్వేర్స్ మెయిన్ అండి, స్క్వేర్స్ ఒక 20 వరకు స్క్వేర్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, x² + y² - xy అంటే ఎంత ఇచ్చిండు మనకు, 25. 2 × 25 = 169. x² + y² = 169. 2 × 25 50. ఇక్కడ -50 ఉన్నది, ఈక్వల్ అవతల పోతే ఏమవుతుంది, +50. అంటే x² + y² ఎంత వచ్చింది మనకు, 169 + 50 ఎంత, 219, 219 అవుతుంది. అయితే మళ్ళీ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్స్ని అక్కడ పంపిస్తే x + y ఎంత అవుతుంది, x + y = √219 అనేది అవుతుంది. ఇది x + yది, x - y ఇది. అయితే మనకి ఏం అడుగుతున్నాడు, x² - y² అడుగుతున్నాడు. x² - y² ఎంత అంటున్నాడు. అయితే చూడండి, x² - y² అంటే ఎలా ఉన్నది, a² - b². ఫార్ములా ఏంటి, a + b ఆఫ్ a - b, అంతే కదా. a² - b² = a + b ఆఫ్ a - b. దీన్ని అలా రాసుకోవచ్చు కదా, అంటే x + y x - y, x + y x - y. అప్పుడు ఏమవుతుంది, x - y అంటే 13, x + y అంటే √219. x² - y² వచ్చేసి ఎంత, 13 × √219. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, a నుండి bకి ప్రస్తుత వయసుల నిష్పత్తి. a నుండి bకి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అంటున్నాడు, 3:4 అంటున్నాడు. మరియు ప్రస్తుత b మరియు cల వయసుల నిష్పత్తి ఎంత అంటున్నాడు, 6:5. బీసీలో ఎంత అంటున్నాడు, 6:5. అయితే c యొక్క ప్రస్తుత వయసు అంటే 20 సంవత్సరాలంట. c యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అంటున్నాడు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అంటున్నాడు. అయితే ఏ యొక్క ప్రస్తుత వయసుని కనుగొనండి. మనకి a:b వచ్చింది, b:c వచ్చింది. అప్పుడు మనం a:b:c వాల్యూ కనుక్కోవాలంటే ఎలా, చూడండి,
A/B/C ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటామంటే AB/BC ఇలా రాసుకోండి. AB అంటే ఎంత ఇచ్చిండు 3:4, BC అంటే 6:5. బీని బి కిందనే రాసుకోండి, ఇలా దేని వాల్యూని దాని కిందనే రాసుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, A/B/C వాల్యూ కావాలి. ఏ అంటే ఈ 2 ఇంటూ వేయండి, ఏ 18 ఈస్టు బి అంటే ఈ 2 ఇంటూ వేయండి 24, సి అంటే ఈ 2 ఇంటూ వేయండి 20. అంటే A/B/C ఈజ్ ఈక్వల్ ఎంత 18:24:20. ఇప్పుడు మనకు సి ఎంత వచ్చింది 20 పార్ట్స్, 20కి 20 సంవత్సరాలు. అయితే ఏ యొక్క వయసు ఎంత 18కి 18 సంవత్సరాలు. సికి 20కి 20 సంవత్సరాలు అంటే ఏకి 18కి 18 సంవత్సరాలు. ఏ యొక్క వయసు 18 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3, x, 12 మరియు 2x+7 అనుపాతంలో ఉంటే అప్పుడు 6x విలువ ఎంత? చూడండి, 4 సంఖ్యలు A, B, C, Dలు అనుపాతంలో ఉన్నాయంటే అనుపాతంలో ఉంటే ఏమవుతుంది? AD ఈజ్ ఈక్వల్ టు BC అవుతుంది. AD ఈజ్ ఈక్వల్ టు BC అయితే అప్పుడు ఆ సంఖ్యలు అనుపాతంలో ఉన్నాయి అంటాం. అయితే మనకేమి ఇచ్చిండు 3, x, 12, 2x+7 ఈ వాల్యూస్ అనుపాతంలో ఉంటే 6x విలువ అంటున్నాడు. చూడండి, ఇది ఏ కదా, AD అంటే ఇది ఏ, ఇది D అంటే 3 × 2x+7 ఈజ్ ఈక్వల్ టు BC అంటే ఇవే కదా 12x. 3 × 2x 6x ప్లస్ 3 × 7 21 ఈజ్ ఈక్వల్ 12x. 6xని అక్కడ తీసుకుపోతే మైనస్ అవుతుంది. అప్పుడు 12x నుంచి -6x పోతే +6x 21 అలానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 21/6, 3 2 3 ఏళ్ళ. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 7/2 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. అయితే మనకి ఏం అడిగిండు 6x వాల్యూ అడిగిండు. 6x ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఈ 6xని ఎలా రాసుకోవచ్చు? 6 × x అంటే ఎంత వచ్చింది 7/2, 2 1 2 3 ఎంత మిగిలింది 3 × 7 అంటే 3 ఏళ్ళ 21. 6x విలువ ఎంత 21. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక పనిని ఏ మరియు బి వరుసగా 5 రోజులు మరియు 10 రోజులలో చేయగలరు. వారు కలిసి పని ప్రారంభించారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఏ విడిచిపెట్టారు మరియు బి మిగిలిన పని 8 రోజుల్లో పూర్తి చేశారు. అయినా ఏ ఎన్ని రోజుల తర్వాత వదిలి వెళ్ళారు? చూడండి, టైమ్ అండ్ వర్క్లో కాసాగ్ మెథడ్. ఈ చాప్టర్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా ఇదే మెథడ్లో వేస్తున్నాం మనం. చూడండి, ఏ ఎన్ని డేస్లో అంట 5 రోజులు, బి అనేవాడు 10 రోజుల్లో వర్క్ని పూర్తి చేస్తారంట. 5, 10 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది 10 అవుతుంది. అంటే కాసాగ్ అనేది 10 అవుతుంది. అంటే ఇది టోటల్ వర్క్ పార్ట్స్. అయితే ఈ 10 ఈ 5లో వీడు 5 రోజుల్లో వేస్తాడు కదా ఏ అనేవాడు వరకు. 5లో ఎన్నిసార్లు పోతుంది 10 అనేది 2 టైమ్స్. అంటే రోజుకు 2 పార్ట్స్ చేస్తే 5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. టోటల్ వర్క్ 10 కదా, రోజుకు 2 అంటే 2 5లో 10, 5 డేస్. ఈ 10 అనేది 1 టైం. అంటే ఏ అనేవాడు రోజుకు 2 పార్ట్స్ చేస్తాడు, బి అనేవాడు 1 పార్ట్ చేస్తాడు. అయితే పని అంటే ఇద్దరు కలిసి ప్రారంభించారంట. వీళ్ళిద్దరు ఏబి కలిసి ప్రారంభించారట, కానీ కొన్ని రోజుల తర్వాత ఏ విడిచిపెట్టారంట. మరియు బి మిగిలిన పని 8 రోజుల్లో పూర్తి చేశారంట. బి అనేవాడు చివరికి ఎన్ని రోజులు చేసిండు 8 రోజులు. 8 రోజుల్లో చేసిన పని. బి 8 రోజుల్లో చేసిన పని ఎంత? 8 ఇంటూ రోజుకు బి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? ఒకటే పార్ట్ కదా. 8 ఇంటూ 1 8 పార్ట్స్. అంటే బి 8 రోజుల్లో పనిని పూర్తి చేశాడంటే
8 ఇంటూ 1 ఒకటే పార్ట్ చేసాడు కదా తన రోజుకు, అంటే 8 పార్ట్స్ చివరిగా ఏ లేకుండా 8 పార్ట్స్ బి చేసిండు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని పార్ట్స్ చేసిరు? 8 పార్ట్స్ పోయినాయి, ఇంకెన్ని ఉంటాయి? 2 పార్ట్స్ ఏ ప్లస్ బి కలిసి, ఏ ప్లస్ బి కలిసి ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్ మిగిలినాయి. 2 వీళ్ళిద్దరు కలిసి ఎన్ని పార్ట్స్ అవుతుంది? 2/3 రోజులు, 2/3 రోజులు కలిసి పనిచేశారు. 2/3 రోజుల తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక మిగిలిన పనిని బి అనేవాడు 8 రోజుల్లో చేశాడు. ఇప్పుడు ఏ అనేవాడు ఎన్ని రోజుల తర్వాత వదిలి వెళ్ళారు? 2/3 రోజుల తర్వాత వెళ్ళాడు. బి అనేవాడు లాస్ట్ 8 రోజులు కాబట్టి రోజుకు ఒక పార్ట్ కాబట్టి 8 ఇంటూ 1 8 పార్ట్స్, ఇంకా 2 పార్ట్స్ మిగిలి ఉంటాయి. ఆ 2 పార్ట్స్ని వీళ్ళిద్దరు కలిసి చేసిరు కదా, 2 + 1 3, అంటే 2/3 రోజులు. 2/3 రోజులు పనిచేసి 2/3 రోజుల తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సింప్లిఫికేషన్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకవేళ ఏ = 11 మరియు బి = 9 అయితే a² + b² + ab/a³ - b³ విలువ కనుగొనండి. చూడండి మనకి ఏమేమి ఇచ్చిండు? a = 11 అని ఇచ్చిండు, b = 9 అని ఇచ్చిండు. అయితే ఏం కనుక్కో అన్నాడు? a² + b² + ab/a³ - b³ వాల్యూ కనుక్కోమన్నాడు. చూడండి కనుక్కుందాం. a² + b² + ab/a³ - b³. a³ - b³ని ఏ విధంగా రాసుకోవచ్చు? a³ - b³ని a - b ఆఫ్ a² + b² + abగా రాసుకోవచ్చు. చూడండి a² + b² + ab, కింద a³ - b³ ఇది a³ - b³ యొక్క ఫార్ములా. a³ - b³ని ఇలా రాసుకుంటే a - b ఆఫ్ a² + b² + ab. ఈ a² + b² + abకి ఇక్కడ a² + b² + abకి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత మిగులుతుంది? 1/a - b అనేది మిగులుతుంది. 1/a అంటే ఎంత? 11, b అంటే 9, అంటే ఎంత మిగులుతుంది? 1/2. a² + b² + ab/a³ - b³ వాల్యూ ఎంత? 1/2. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక వ్యక్తి తన కారును గంటకు 48 కిలోమీటర్ల వేగంతో 24 కిలోమీటర్ల నడుపుతాడు. తర్వాత 1.5 గంటలు, అంటే గంటన్నర 80 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తాడు. మొత్తం ప్రయాణానికి అతనికి సగటు వేగాన్ని కనుగొనండి. చూడండి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి డిస్టెన్స్, టైం, స్పీడ్. అయితే మనకి ఏం అడుగుతున్నాడు? సగటు వేగం. సగటు వేగం, వేగం అంటే స్పీడ్, అంటే మనకు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం కావాలి. డిస్టెన్స్ అంటే మొత్తం ప్రయాణించిన దూరం, సగటు వేగం కాబట్టి మొత్తం ప్రయాణించిన దూరం బై మొత్తం కాలం. మొత్తం కాలం. సగటు వేగం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. మొత్తం ప్రయాణించిన డిస్టెన్స్ బై టోటల్ టైం. చూడండి మొత్తం ప్రయాణించిన దూరం ఎంత? ఇక్కడంట 48 కిలోమీటర్ల వేగంతో, గంటకు 48 కిలోమీటర్ల వేగంతో 24 కిలోమీటర్లు వెళ్ళిందంట. అంటే ఫస్ట్ 24 కిలోమీటర్లు ఎంత టైం? గంటకు 48 కిలోమీటర్లు. ఆ 24 కిలోమీటర్ల వానికి ఎంత టైం పడుతుంది? ½ అన్ అవర్ పడుతుంది, అంటే 30 నిమిషాలు పడుతుంది. 30 నిమిషాలు. ఇక్కడ ఏమన్నాడు తర్వాత? 1.5 గంటలు, అంటే 1 గంట 30 నిమిషాలు. 1 గంట 30 నిమిషాల్లో 80 కిలోమీటర్ల వేగం. గంటకు 80 కిలోమీటర్ల వేగం అంటే ఫస్ట్ గంట 1.5 గంటలు అంటే గంటకు 80 కిలోమీటర్లు. గంటకు 80, మళ్ళీ అర్ధ గంట ఉంది కదా, అర్ధ గంటకు 80లో సగం 40, అంటే 120 కిలోమీటర్లు.
సెకండ్ వచ్చేసి దూరం ఎంత 120 కిలోమీటర్లు ఎంత 1 గంట 30 నిమిషాలు ఇది కూడా. అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ 24 కిలోమీటర్లు, సెకండ్ 120 అంటే 140 కిలోమీటర్స్. టోటల్ వచ్చేసి 144 కిలోమీటర్స్. టోటల్ టైం ఎంత, ఇక్కడ 30 నిమిషాలు, ఇక్కడ 1 గంట 30 నిమిషాలు అంటే 2 గంటలు. 2 గంటలు. ఇప్పుడు మనకేం కావాలి, సగటు వేగాన్ని కనుక్కోనండి. సగటు వేగం సగటు వేగం మొత్తం ప్రయాణించిన దూరం ఎంత 144 కిలోమీటర్లు. డిస్టెన్స్ బై టోటల్ టైం ఎంత 2 గంటలు. క్యాన్సిలేషన్ చేస్తే 2 ఒకట్ల 2 ఏళ్ళ 14 2 ఒకట్ల అంటే 72 కిలోమీటర్ పర్ అవర్. అతని యొక్క సగటు వేగం ఎంత 72 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రస్తుతం అరుణ్ మరియు దీపక్ వయస్సుల నిష్పత్తి 4:3. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు 26 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం దీపక్ వయసు ఎంత? చూడండి, అరుణ్ దీపక్ వీళ్ళ వయసుల నిష్పత్తి ఎంత ప్రస్తుతం 4:3 అంటున్నాడు. 4:3 అంటున్నాడు. అయితే 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు ఎంత అంట? అరుణ్ వయస్సు 26 సంవత్సరాలంట. 26 సంవత్సరాలు. ఇది ప్రస్తుతం. 6 సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుత వయసుకి కలపాలి కదా. అంటే కలిపితే ఎంత అయింది 26. కలపక ఈ 6 సంవత్సరాలు కలపకుండా ప్రస్తుతం అంటే 26లోకి వెళ్ళి -6 చేస్తే 20 సంవత్సరాలు కదా. అంటే ప్రస్తుతం అరుణ్ యొక్క నిష్పత్తి ఎంత ఉంది 4 పార్ట్స్ ఉంది. అంటే 4 పార్ట్స్ అనేది 20 సంవత్సరాలు. అయితే మనకి ఏమంటున్నాడు, దీపక్ వయసు అడుగుతున్నాడు. ప్రస్తుతం దీపక్ వయసు, దీపక్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్ కదా. దీపక్ వయసు ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 20/4 4 ఒకట్ల 4 4 5ల ఏం మిగులుతుంది 3 × 5 ఎంత 15 సంవత్సరాలు. ఎవరిది దీపక్ వయసు, ప్రస్తుతం దీపక్ వయసు ఎంత 15 సంవత్సరాలు. చూడండి మళ్ళీ సింప్లిఫికేషన్ నుండి 20 మైనస్ బ్రాకెట్ 7 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 4 మైనస్ ఓపెన్ బ్రాకెట్ 8 మైనస్ 6 + 3కి రూట్ ఉన్నది ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్ విలువ ఎంత? చూడండి సొల్యూషన్ 20 మైనస్ 7 మైనస్ 4 8 మైనస్ 6 + 3 బార్ 6 + 3 బార్. అయితే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ బార్ ఉన్నది బ్రాకెట్లో బార్ ఉన్నది చేయాలి. ఫస్ట్ ఏమవుతుంది 20 మైనస్ 7 మైనస్ 4 మైనస్ బ్రాకెట్లో ఉన్న 8 మైనస్ 6 + 3 9. నెక్స్ట్ 20 మైనస్ 7 4 మైనస్ 8లోకి వెళ్ళి 9 పోతే 1 అంటే మైనస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి -1. నెక్స్ట్ 20 మైనస్ 7 మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +1 ఎంత అవుతుంది 20 మైనస్ 7 4 + 1 5. నెక్స్ట్ ఏమవుతుంది 20 మైనస్ 7 మైనస్ ఇంటూ ప్లస్ -5 20
మైనస్ 7 వెళ్ళి 5 పోతే 2 అంటే ప్లస్ లెక్కున్నాయి కాబట్టి +2 ప్లస్ ఇంటూ మైనస్ -2 20 - 2 18 దీని వాల్యూ వచ్చేసి 18.